నమస్తే అండి, నేను మీ డాక్టర్ శృతి, కన్సల్టెంట్ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ అట్ 49 హాస్పిటల్స్ ఎల్బీ నగర్ బ్రాంచ్. సో సెకండరీ ఇన్ఫర్టిలిటీ గురించి మాట్లాడదామండి. చాలామందికి సంతానలేమి, ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ ఇవన్నీ తెలుసు. సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటే ఫస్ట్ ఐ విల్ టాక్ అబౌట్ ద డెఫినేషన్. సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటే ఫస్ట్ పిల్లలు నార్మల్గా అయిపోతారు, పెళ్ళి అవ్వగానే ఇమ్మీడియట్గా 1 or 2 monthsలో కన్సీవ్ అవుతారు, లేదా 1-2 yearsలో కన్సీవ్ అయిపోతారు. ఏ ప్రాబ్లం లేకుండా, ఏ మందులు వాడకుండా కన్సీవ్ అయిపోతారు. బట్ సెకండ్ చైల్డ్ కన్సీవింగ్ అవ్వడానికి వీళ్ళు ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారనమాట. సో ఇలా కపుల్స్ కూడా ఉంటారు. సో ఇది ఎక్కువ మంది కారు, బట్ దెన్ దేర్ ఆర్ కపుల్స్ హూ ఫేస్ సెకండరీ ఇన్ఫర్టిలిటీ. సో వీళ్ళకి ఏమేమి కారణాలు ఉండొచ్చు? సో మోస్ట్ కామన్ రీజన్ అండి సెకండరీ ఇన్ఫర్టిలిటీకి, ఫస్ట్ ప్రెగ్నెన్సీ అవుతుంది, దెన్ బేబీ వచ్చేస్తుంది, ఫీడింగ్ అని, తర్వాత కంప్లీట్గా రిలాక్స్ అయిపోతారు, ప్రెగ్నెన్సీ వెయిట్ గెయిన్ ఉంటుంది, దాని ఫీడింగ్ కోసం అని చాలా తింటూ ఉంటారు, పెద్దలు చెప్తారు మనం తింటాము. సో దీనికి రెస్ట్ రిలాక్స్ మోడ్లో వెళ్ళిపోయేసరికి బాడీ వెయిట్ చాలా పెరిగిపోతుంది. సో బాడీ వెయిట్ పెరిగిపోయేసరికి ఒబెసిటీ, థైరాయిడ్ అండ్ పీసీఓడి, ఈ 3 ప్రాబ్లమ్స్ రావచ్చు వెన్ ఎవర్ యు ఆర్ ఓవర్ వెయిట్. సో ఈ 3 ప్రాబ్లమ్స్ వల్ల ఎగ్ క్వాలిటీ డ్రాప్ అయ్యి ఎగ్స్ కరెక్ట్గా రిలీజ్ అవ్వవు అండ్ టైంకి ఓవ్యులేషన్ అవ్వదు, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అలానే ఉంటూ ఉంటాయి. సో ఇది మోస్ట్ కామన్ రీజన్ అండి. నెక్స్ట్ వచ్చేసి హస్బెండ్ స్పర్మ్ కౌంట్ తగ్గటం. సో ముందు నార్మల్గా కౌంట్ ఉండి వాళ్ళు కన్సీవ్ అయిపోయారు, బట్ ఈవెన్చువల్లీ డ్యూ టు సమ్ ప్రాబ్లమ్ ఆర్ డ్యూ టు సమ్ ఇన్ఫెక్షన్ ఆర్ ట్రామా ఆర్ తను చేసే వర్క్ కానివ్వండి, ఏదో ఒక రీజన్ వల్ల తర్వాత స్పర్మ్ కౌంట్ వీళ్ళలో పడిపోయి ఉండొచ్చు. సో ఇది మనకు ఫస్ట్ ఉన్నారు కదా, ఇప్పుడు ఎందుకు అవ్వట్లేదు అంటే స్పర్మ్ కౌంట్ ఖచ్చితంగా ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్నప్పుడు మనకి వి మే గెట్ 5 million, 6 million, నార్మల్గా ఉండాల్సింది మోర్ దెన్ 15 million. సో తక్కువ స్పర్మ్ కౌంట్స్ కనిపిస్తాయి. సో ఇలా తక్కువ స్పర్మ్ కౌంట్ కనిపించేసరికి వీళ్ళు టెన్షన్లో ఉంటారు, ఓకే ఇప్పుడు ఏం చేయొచ్చు అని. డెఫినెట్లీ ఇది క్యూరబుల్ అండి. ఈ కౌంట్ ఉన్న వాళ్ళకు కూడా ట్రీట్మెంట్ ఇస్తే నార్మల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఇంకా తగ్గిపోయే అవకాశాలు, తగ్గిపోయే ప్రమాదం ఏమైనా కనిపిస్తే మాత్రం వీళ్ళకి IUI కానీ IVF కానీ చెప్తామన్నమాట. సో ఇలా సెకండరీ ఇన్ఫర్టిలిటీకి మేల్స్లో స్పర్మ్ కౌంట్స్ తగ్గిపోవడం ఒక కారణం అయితే, ఫీమేల్స్లో ఇలా వెయిట్ గెయిన్ నేను ఇందాక చెప్పినట్టు, అలా కాకుండా ఫీమేల్స్లో కూడా తర్వాత ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చి బాగా UTIయో, యూరిన్ ఇన్ఫెక్షనో లేదా వెజైనల్ ఇన్ఫెక్షనో వచ్చి అది కాస్త స్ప్రెడ్ అయ్యి ట్యూబల్ బ్లాక్స్ ఫామ్ అవ్వటము. అండ్ ఇంకొకటి ఏంటంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీ అయ్యి తర్వాత రిపీటెడ్గా అబార్షన్స్ అయిన వాళ్ళల్లో కూడా గర్భసంచి తర్వాత ట్యూబ్ హెల్త్ చాలా డిస్టర్బ్ అవుతుంది అనమాట. సో ఇలా రిపీటెడ్ అబార్షన్స్ హిస్టరీ ఉన్న వాళ్ళల్లో కూడా కొద్దిగా ట్యూబ్స్ బ్లాకేజ్ అవ్వటము, ఈ అన్ని కారణాల వల్ల ఫస్ట్ నార్మల్గా ఉండి తర్వాత PCOD రావటము అండ్ ఫస్ట్ వెయిట్ గెయిన్, చాలా ఎక్కువ వెయిట్ గెయిన్ అవ్వటం, ఇవన్నీ ప్రాబ్లమ్స్ వల్ల సెకండరీ ఇన్ఫర్టిలిటీ ఫేస్ చేస్తూ ఉంటారు. సో ట్యూబల్ బ్లాకేజెస్ వైఫ్లో ఖచ్చితంగా రూల్ అవుట్ చేసుకోవాలి. అండ్ స్కానింగ్ చేసి PCOD ఉందా, బ్లడ్ టెస్ట్లు చేసి థైరాయిడ్, ప్రొలాక్టిన్ ఏమైనా పెరిగాయా తగ్గాయా ఇవి చెక్ చేసుకోవాలి. అలానే హస్బెండ్లో స్పర్మ్ అనాలిసిస్ ఖచ్చితంగా ఒక్కసారి రిపీట్ చేసి చూస్తే అప్పటికి ఇప్పటికి ఎంత తేడా ఉంది, సో ఎంత మెడిసిన్ ఇచ్చినా లేదా ఎంత టైం ఇస్తే పెరగచ్చు, ఇవన్నీ క్లియర్గా చూసుకోవాలన్నమాట. సో వీళ్ళని ఈ సెకండరీ ఇన్ఫర్టిలిటీ ఉన్న వాళ్ళకు కూడా పీరియడ్స్ 2వ రోజు మన దగ్గరికి పిలుస్తామండి. ఒక డీటెయిల్డ్ స్కాన్ చేస్తాం, తర్వాత ఎండోమెట్రియోసిస్ డెవలప్ అయిందా, వేరే ఇంకేమైనా ప్రాబ్లం వచ్చిందా, వైఫ్ స్కాన్లో ప్రతిదీ చూసుకుంటాము. సో దాన్ని బట్టి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం. అలాగే న్యాచురల్గా ఫస్ట్ ట్రై చేసి చూస్తామండి. ఇఫ్ ద పేషెంట్ కి నార్మల్గా అయ్యే ఛాన్సెస్ ఇంకా ఉన్నాయి, ట్యూబల్ బ్లాక్స్ ఏం లేవు, జస్ట్ చిన్నగా ఎండోమెట్రియోసిస్ స్టార్ట్ అవుతుంది, PCOD అప్పుడప్పుడే స్టార్ట్ అవుతుంది అనుకుంటే న్యాచురల్గానే ఫస్ట్ ట్రై చేసి చూస్తామండి. ప్రెగ్నెన్సీ మెడిసిన్స్తో చిన్నగా అయిపోయేటట్టు. సెకండరీ ఇన్ఫర్టిలిటీలో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే వీళ్ళకి చాలా ఈజీ, వీళ్ళకి ఆల్రెడీ ఒక ప్రెగ్నెన్సీ వచ్చింది కాబట్టి వాళ్ళ బాడీ ప్రిపేర్డ్ ఫర్ ప్రెగ్నెన్సీ అనమాట. సో సెకండ్ టైం కూడా వీళ్ళకి కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ చాలా తొందరగా ఉంటాయి. సో బాగా లేట్ అవుతుంది అనుకుంటే ఇమ్మీడియట్గా మీరు ఎక్స్పర్ట్ అడ్వైస్ తీసుకొని లేదా ఎక్స్పర్ట్ దగ్గర వెళ్ళి మెడిసిన్స్ వాడగానే మీరు కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ బాగుంటాయి అన్నమాట. సో జస్ట్ ఈ కొన్ని టెస్ట్లు చేసుకొని మీరు మళ్ళీ ప్రెగ్నెన్సీకి చిన్నగా మందులు ఒక 1-2 months వాడితే న్యాచురల్గా అయ్యేవాళ్ళు లేదా స్పర్మ్ కౌంట్ తగ్గిన వాళ్ళకి IUI ఫాలోడ్ బై IVF ఇలా అడ్వైస్ చేస్తూ ఉంటుంది. సో ఈ సెకండరీ ఇన్ఫర్టిలిటీ అనే ప్రాబ్లం కూడా స్టిల్ ఉంది. అవుతారులే అని నెగ్లెక్ట్ చేయకుండా, గ్యాప్ వచ్చేసింది, ఫస్ట్ బేబీ అయి 9 ఏళ్ళు అవుతుంది, 10 ఏళ్ళు అవుతుంది, ఇంకా అవ్వట్లేదు, ఇన్ని రోజులు వెయిట్ చేయకుండా ఫస్ట్ బేబీ అయిన తర్వాత 4-5 years తర్వాత మీరు కన్సీవ్ అవ్వట్లేదు అంటే ఇమ్మీడియట్గా డాక్టర్ని అప్రోచ్ అవ్వండి. సో సెకండరీ ఇన్ఫర్టిలిటీ ఈజ్ ఆల్సో రైజింగ్, ఇది కూడా పెరుగుతోందన్నమాట. సో దీన్ని నెగ్లెక్ట్ చేయకుండా మీరు అప్రోచ్ అవుతే మీకు ఏ ట్రీట్మెంట్ సూట్ అవుతుంది, ఒక బేసిక్ కౌన్సిలింగ్ నుంచి న్యాచురల్ ట్రీట్మెంట్ నుంచి IUI IVF దాకా అన్నీ చేసుకోవచ్చు. సో మీకేది సూట్ అవుతుందో మీ డాక్టర్ మీ హిస్టరీ, మీ ఎగ్జామినేషన్ బట్టి డిసైడ్ చేస్తారు. థ్యాంక్ యూ.